వెల్కమ్ టు మై ఛానల్ హాజీ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 24 అన్నూర్ కాంతి సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 34-35. ولقد أنزلنا إليكم آيات مبينات ومثلا من الذين خلوا من قبلكم وموعظة للمتقين. ఆయత్ నంబర్ 34. మేము మీ వద్దకు స్పష్టమైన ఆయుతులను, మీకు పూర్వం గతించిన వారి ఉదాహరణను, భయభక్తుల గల వారి కొరకు ఉపదేశాన్ని పంపాము. الله نور السماوات والأرض مثل نوره كمشكاة فيها مصباح المصباح في زجاجة الزجاجة كأنها كوكب دري يوقد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيتها يضيء ولو لم تمسسه نار نور على نور يهدي الله لنوره من يشاء ويضرب الله الأمثال للناس والله بكل شيء عليم. ఆయత్ నంబర్ 35. అల్లాహ్ ఆకాశాలకు భూమికి కాంతి. ఆయన కాంతి ఒక గూటిని పోలి ఉన్నది. ఆ గూటిలో ఒక దీపం ఉంది. ఆ దీపం ఒక గాజు చిమ్నీలో ఉంది. ఆ గాజు చిమ్నీ మెరిసే నక్షత్రం మాదిరిగా ఉంది. ఆ దీపం శుభప్రదమైన ఒక జైతూను వృక్షము నుండి తీసిన నూనెతో వెలిగించబడుతుంది. ఆ వృక్షం తూర్పుకు చెందదు, పడమరకు చెందదు. దాని నూనె అగ్ని తగలకపోయినా దానంతట అదే జ్వలిస్తున్నట్లు ఉంది. కాంతిపై కాంతి. అల్లాహ్ తాను కోరిన వారికి తన కాంతి వైపు మార్గదర్శకత్వం వహిస్తాడు. ప్రజలకు విషయం అర్థం అవడానికి ఈ ఉపమానాలను అల్లాహ్ విశదపరుస్తున్నాడు. అల్లాహకు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. వ్యాఖ్యానం 52. అల్లాహే గనక లేనట్లయితే భూమి ఆకాశాలలో వెలుగు ఉండేది కాదు. భూమి ఆకాశాలలో ఎవరికీ మార్గం లభించేది కాదు. భూమిని ఆకాశాలను జ్యోతిర్మయం చేసేవాడు ఆ అల్లాహే. ఆయన గ్రంథం జ్యోతిర్మయం. ఆయన ప్రవక్త తన గుణగణాల రీత్యా ఒక జ్యోతి. ఆ రెండింటి ద్వారా అంధకారంలో కాంతిని పొందగలుగుతున్నాము. ఏ విధంగా ఒక దీపం ఒక కరెంటు బల్బు ద్వారా మనిషి వెలుగును పొందుతున్నాడో అదే విధంగా చీకటిమయమైన తన జీవితంలో దైవ గ్రంథం దైవ ప్రవక్త ద్వారా వెలుగును పొందుతున్నాడు. హదీసు ద్వారా కూడా అల్లాహ్ కాంతి అన్న సంగతి విదితమవుతుంది. సకల స్తోత్రాలు నీకే తగును. భూమి ఆకాశాలకు వాటి మధ్యనున్న సమస్తానికి నీవే కాంతివి. బుఖారీ బాబు తహజ్జుద్ బిల్లైల్, ముస్లిం కితాబుల్ సలాతిల్ ముసాఫిరీస్. కాబట్టి అల్లాహ్ అస్తిత్వం కాంతిమంతం. ఆయన అడ్డుతెర కాంతిమంతం. ఆయన ప్రతి గోచర అగోచరాల కాంతిని సృష్టించినవాడు, వాటిని ప్రసాదించేవాడు, వాటి వైపుకు దారి చూపేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఐసరుత్త ఫాసిర్. వ్యాఖ్యానం 53. దైవభక్తి గల విశ్వాసి హృదయం ఎలా జ్యోతిర్మయం అయి ఉంటుందో చెప్పటానికి ఈ ఉపమానం ఇవ్వబడింది. అతని దేహం ఒక గూటి లాంటిది. అందులో ఉన్న దీపం అంటే అతని హృదయం దైవంతో గల దృఢ సంబంధం వల్ల ఆ హృదయం దేదీప్యమానంగా ఉంది. స్వతసిద్ధంగా ఉన్న అతని జ్ఞానానికి దైవ గ్రంథ జ్ఞానం కూడా తోడవడంతో అది మరింత దేదీప్యమానంగా అవుతుంది. అయితే ఇదంతా దేవుని ఆధీనంలో ఉంది.
ఆయన తాను కోరిన వారికే ఈ జ్యోతిని ప్రసాదిస్తాడు. వ్యాఖ్యానం 54. నూర్ కాంతి అంటే విశ్వాసం, ఈమాన్ మరియు ఇస్లాం అని అర్థం. విశ్వాస కాంతిని పొందడానికి ఆరాటపడే వారికి అల్లాహ్ దాని వైపు మార్గం చూపుతాడు. దానివల్ల వారి కోసం ప్రాపంచిక పారలౌకిక ద్వారాలు తెరుచుకుంటాయి. వ్యాఖ్యానం 55. ఈ ఉపమానం ద్వారా అల్లాహ్ సన్మార్గానికి అర్హులు ఎవరో స్పష్టం చేశాడు. ఆయత్ నంబర్ 36. في بيوت أذن الله أن ترفع ويذكر فيها اسمه يسبح له فيها بالغدو والآصال. ఆయత్ నంబర్ 36. ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటారు. వ్యాఖ్యానం 56. ఇంతకు ముందు చెప్పినట్లు అల్లాహ్ విశ్వాసి మోమిన్ హృదయాన్ని, ఆ హృదయాల్లో ఉన్న విశ్వాసాన్ని, సన్మార్గ భాగ్యాన్ని, జ్ఞానాన్ని గాజు చిమ్నీలో ఉన్న దీపంగా అభివర్ణించాడు. ఆ దీపం స్వచ్ఛమైన మేలిమి నూనెతో వెలుగొందుతున్నట్లుగా పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ దీపం వెలిగే గృహం మస్జిద్ గురించి చెప్పబడుతుంది. ఆ పవిత్ర గృహాల గౌరవ ప్రతిష్టలు ఇనుమడించేలా ప్రవర్తించాలని, అవి నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉండాలని, ఆ ఆరాధనాలయాల్లో అల్లాహ్ నామస్మరణ జరుగుతూ ఉండాలని ఇక్కడ చెప్పబడింది. భూమండలంలో అల్లాహకు అత్యంత ప్రియమైనవి మసీదులు. మసీదుల ఉన్నతికి పాటుపడాలి, గౌరవ ప్రతిపత్తుల్ని కాపాడాలి. అంటే అర్థం ఎత్తైన కట్టడాలను నిర్మించాలని, గొప్ప మినార్లు ప్రతిష్ఠించాలని, విద్యుత్ దీపాలతో అలంకరించాలని కాదు. దీని అసలు భావం ఏమిటంటే ఈ దైవ గృహాలను అన్ని రకాల మలినాల నుంచి పవిత్రంగా ఉంచాలి. వ్యర్థ విషయాలు, అనుచితమైన మాటలకు అక్కడ తావు కల్పించరాదు. ప్రాపంచిక స్వలాభాల కోసం, క్రయ విక్రయాల కోసం మసీదులను వేదికలుగా మార్చుకోకూడదు. ఎందుకంటే మసీదులు దైవారాధన కోసం ఉద్దేశించినవి. అక్కడ దైవారాధన జరగాలి. ధర్మోన్నతికి సంబంధించిన విషయాలు చర్చించాలి. ప్రజలకు ధార్మిక శిక్షణ ఇవ్వాలి. ధార్మిక సమావేశాలు జరపవచ్చు. మసీదులు అల్లాహ్ కొరకు ఉద్దేశించినవి కనుక వాటిలో అల్లాహ్తో పాటు వేరొకరిని మొరపెట్టుకోకండి. జిన్ 18 అన్న ఆదేశం ఈ సందర్భంగా గమనించదగినది. అలాగే మసీదుల్లో సాధ్యమైనంత వరకు నిరాడంబరతను పాటించాలి. పటిష్టమైన కట్టడాలను నిర్మించడంలో తప్పు లేదు, కానీ ఆర్భాటాలకు అట్టహాసాలకు మాత్రం ఆస్కారం ఇవ్వకూడదు. మసీదులను ఆకాశ ఆర్మ్యాలుగా, వైభవోపేతమైన ప్రసాదాలుగా నిర్మించి ఖరీదైన నగీషీలతో ముస్తాబు చేయరాదని తాకీదు చేయబడింది. ఒకవేళ అలాంటి ఆడంబరాలకు పోతే అది ప్రళయదినం సమీపించిందనడానికి ఆనవాలని ఒక హదీసులో ఉంది. అబూ దావుద్ కితాబు సలాత్. వ్యాఖ్యానం 57. అల్లాహ్ పవిత్రతను కొనియాడడం అంటే నమాజు చేయడమని భావం. ఆసాలున్ అనేది అసీల్ అనే పదానికి బహువచనం. సాయంత్రం అన్న భావంలో ఈ పదప్రయోగం జరిగింది. విశ్వాసుల హృదయాలు ఈమాన్ మరియు సన్మార్గంతో దేదీప్యమానంగా ఉంటాయి. వారు ఉదయం సాయంత్రం మసీదుల్లో అల్లాహ్ ప్రీతి కోసం నమాజులు చేస్తారు. కడు దీనంగా అల్లాహ్ను వేడుకుంటారు. ఆయత్ నంబర్ 37. رجال لا تلهيهم تجارة ولا بيع عن ذكر الله وإقام الصلاة وإيتاء الزكاة يخافون يوما تتقلب فيه القلوب والأبصار. ఆయత్ నంబర్ 37. కొందరు పురుషులు వారికి వర్తకం కానీ క్రయ విక్రయాలు కానీ అల్లాహ్ నామస్మరణ, నమాజు స్థాపన, జకాతు చెల్లింపు విషయాలలో పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు. వ్యాఖ్యానం 58. స్త్రీలు కూడా మసీదులకు వెళ్ళి నమాజు చేయవచ్చు. వారు ఎంతో నిరాడంబరంగా
పరదా నియమాలను పాటిస్తూ మరియు వెళ్ళాలి. మసీదులకు వెళ్ళే సమయంలో సుగంధ ద్రవ్యాలు పూసుకోరాదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కూడా మహిళలు మసీదులకు వెళ్ళి నమాజు చేసేవారు. అయితే వారు ఇండ్లలో నమాజు చేయడం ఉత్తమం. ఈ ఆయతు ద్వారా కూడా ఆ విషయాన్ని రుజువు చేయడం జరిగింది. హదీసులో కూడా ఈ విషయమే చెప్పబడింది. అబూ దావూద్ కితాబు సలాత్, ముస్నదే అహ్మద్ 6/297, 301. వ్యాఖ్యానం 59. అంటే ఆనాటి పరిస్థితి అంత భయంకరంగా ఉంటుంది. ఖురాన్లో మరో చోట ఇలా అనబడింది: ఓ ప్రవక్త, దగ్గర పడిన ఆ రోజు ప్రళయదినము గురించి వారిని హెచ్చరించు. అప్పుడు గుండెలు గొంతు దాకా వచ్చేస్తాయి. ప్రజలు దుఃఖంలో మునిగి ఉంటారు. మోమిన్ 18. ఆరంభంలో విశ్వాసుల అవిశ్వాసుల అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.